రామమ్మ ఎలాగో తోడుంటారు కదా, వాళ్ళతో నేను కూడా ఉంటాను. అంటే మీ ముగ్గురు కలిసి కంపెనీని ఉద్ధరిస్తారా? మా వల్లే కానిది నీ వల్లే ఏమవుతుంది? మీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా గిరి? అన్నయ్య, అది మీ వల్ల కాదు అంటున్నారు. విద్యాదేవి గారితో కలిసి రామ్ సీతలు కలిసి పనిచేస్తామంటుంటే వద్దంటారేంటి? ఇంకో ఆప్షన్ ఉంటే చెప్పండి. అంటే బావగారు, అది నాకు సీత చెప్పిన ఆప్షన్ నచ్చింది. మీ వల్ల కానప్పుడు ఎవరుంటే ఏంటి? నీ ఇష్ట ప్రకారమే కానివు సీత. అలాగే మావయ్య. విద్యాదేవి గారు, సీత చెప్పినట్టు చేయండి. సరేనండి. ఒక మంచి ఎగ్జిక్యూటివ్ని పెట్టుకుంటే మంచిదేమో నాన్న. బయట వాళ్ళని నమ్మలేం మామా. ప్రస్తుతం మన ఇంటి సమస్య దృష్టిలో పెట్టుకో. సీత చెప్పింది చేయి రామ్. ఓకే నాన్న. రేపటి నుంచి వీళ్ళు ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఇక మీరు వెళ్ళండి. అలాగే సార్. ఇది నేను స్థాపించిన సామ్రాజ్యం. మొక్కగా మొదలుపెట్టి మహావృక్షాన్ని చేశాను. మహాలక్ష్మి అడ్డదారిలో ఆక్రమించుకుంది. ఇంతకాలం తర్వాత తిరిగి వచ్చాను. ఏంటి సుమతి మేడం ఆలోచిస్తున్నారు? కుడి కాలు ముందు పెట్టి లోపలికి రండి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అటెన్షన్ ఎవ్రీబాడీ. ఈవిడ సుమతి గారు. కాదు కాదు, విద్యాదేవి గారు, అవర్ కంపెనీ న్యూ ఇన్ఛార్జ్. ఇక నుంచి మా పిన్ని మహాలక్ష్మి గారు చూసుకునే పనులన్నీ ఈ విద్యాదేవి గారే చూసుకుంటారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. చూడండి, మహాలక్ష్మి గారు ఎంతో, ఈవిడ అంతే. ఆవిడకి మీరు ఎంత గౌరవం ఇచ్చేవారో ఈవిడికి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఎవరైనా తక్కువ చేసి చూసారో వాళ్ళని వెంటనే డిస్మిస్ చేసేస్తాను. కంగారు పడకండి. తనేదో సరదా కంది. ఇక్కడ ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని లేదు. మనమంతా ఒక్కటే. అందరం కష్టపడి పనిచేసి కంపెనీని వృద్ధిలోకి తీసుకొద్దాం. కంపెనీ లాభాల్లో కూడా మీకు వాటా ఉంటుంది. మీ శాలరీలు, బోనస్లు పెరుగుతాయి. ఇంకా మీ ఆరోగ్యం, మీ పిల్లల చదువు మీద కూడా కంపెనీ శ్రద్ధ పెడుతుంది. మనమంతా ఒక ఫ్యామిలీలా ఉందాం. మీరు విద్యాదేవి గారని రామ్ సార్ చెప్పారు గాని మీలో మాకు మా సుమతి మేడం గారే కనిపిస్తున్నారు మేడం. ఆవిడ కూడా అచ్చం మీలాగే మాట్లాడేవారు. అవును మేడం. సుమతి మేడం గారు మమ్మల్ని కంపెనీ ఉద్యోగుల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసేవారు. మీరు కూడా అదే మాట అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది మేడం. మీతో కలిసి పనిచేయబోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఏంటి మేడం చూస్తున్నారు? ఇంతకు ముందు ఈ స్థానం మహాలక్ష్మి అత్తయ్యది, అంతకు ముందు సుమతి అత్తమ్మది. అంటే మీది. మీ స్థానం మళ్ళీ మీకు తిరిగొచ్చింది. ఏమైందత్తమ్మా? ఎందుకు కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావే,
ఆనంద బాష్పాలు. నువ్వు చాలా గ్రేట్ సీత. నా కోసం చాలా పోరాటాలు చేశావు. నా వల్ల నీ కాపురానికి ముప్పు వస్తుందని తెలిసినా లెక్క చేయలేదు. నీకు చేతులెత్తి దండం పెడతానే. ఏంటత్తమ్మా ఇది? నేను నీకంటే గొప్పదాన్నేం కాదు. ఒక ఇల్లు బాగుండాలంటే ఆ ఇంట్లో ఇలాంటి అత్తలు అమ్మలు ఉండాలి. మహాలక్ష్మి లాంటి స్వార్థపరులు దురాశపరులు కాదు. మహాలక్ష్మి అత్తయ్య వలన అటు మన కుటుంబం ఇటు ఈ కంపెనీ ఎన్నో కష్టాలు పడ్డారు. మీ మాట వినగానే స్టాఫ్ అందరూ ఎంత సంతోషించారో. మిమ్మల్ని సుమతి అత్తమ్మతో పోల్చారు. మీరే సుమతి అని వాళ్ళకి తెలియదు పాపం. మీరు చేసిన మంచే మళ్ళీ మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిందత్తమ్మా. కారణం లేకుండా ఏది జరగదు అని మీరన్న మాటను ఎప్పుడైనా మీరు నమ్ముతారా? అయినా మీరు మాత్రం తక్కువ చేశారా? రామ్మామ ప్రీతిల కోసం, ఈ మేనకోడలు సీత కోసం ఎంత చేశారు? మిమ్మల్ని కుర్చీ దాకా తీసుకొచ్చినందుకే కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ఇంకా మిమ్మల్ని మావయ్య దాకా తీసుకెళ్లి మళ్ళీ ఆయనకు భార్యని చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో మహాలక్ష్మి అత్తయ్య చనిపోయింది కదా. మహాలక్ష్మి బ్రతికే ఉందని నువ్వు డౌట్ పడుతున్నావు కదా. అయినా ఈ శుభ సందర్భంలో ఆవిడ గురించి ఎందుకు లేత్తమ్మా? సారీ. ఇప్పుడు మీరు ఆఫీస్కి బాస్ కదా, మిమ్మల్ని మేడం అని పిలవాలి.